ఇక వరంగల్లోని అనంతలక్ష్మి ఆయుర్వేద కళాశాలలో మౌలిక సదుపాయాలు కల్పించి అడ్మిషన్లు కొనసాగించాలని బీఏఎంఎస్ విద్యార్థులు డిమాండ్ చేశారు. నగరంలోని లేబర్ కాలనీ ప్రాంతంలో గల అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఇక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. నేను అనంతలక్ష్మి గవర్నమెంట్ ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ని. నేను ప్రజెంట్గా గవర్నమెంట్ హాస్టల్లో ఉంటున్నాను. మాకు మినిమం ఫెసిలిటీస్ అనేవి హాస్పిటల్లో ఏర్పాటు చేయట్లేదు. ఇప్పటికీ కరెంటు బిల్ అనేది మేమే పే చేసుకుంటాం, డ్రింకింగ్ వాటర్కి మేమే పే చేసుకుంటాము, క్లీనింగ్ స్కావెంజర్ని పెట్టుకోవడం మేమే చేసుకుంటాం. ఇంకా చెప్పుకోవాల్సిన పరిస్థితి అసలు మేము చెప్పుకోలేనిది అది, కానీ చెప్పుకోవాల్సి వస్తుంది. వాష్రూమ్స్కి డోర్స్ లేవు. అసలు ఒక గర్ల్స్ హాస్టల్లో వాష్రూమ్స్కి డోర్స్ లేకుండా అసలు అమ్మాయిలు ఎలా ఉంటారో మేము ఫేస్ చేస్తున్నాం. అది బయట ఎవరు ఉండరు. ఎంత చిన్న ఇంట్లో ఉన్న వాళ్ళైనా వాష్రూమ్స్కి డోర్స్ అనేది కంపల్సరీ. అది కూడా మాకు లేదు. సెక్యూరిటీ అనేది ఉండదు అక్కడ. ఇంకా ఫ్రూట్ సెల్లర్స్ అంతా ఉంటారు. నైట్ టైం మేము బయటికి వచ్చి ఏమైనా కమోడిటీస్ ఏమైనా తీసుకోవాలి అంటే మాకు ఎంత ఇబ్బంది అవుతుందో మాకే తెలుసు. కొంచెం చాలా వరకు రిక్వెస్ట్ చేస్తే గవర్నమెంట్ వచ్చి జస్ట్ లైట్స్ పెట్టారు. లైట్స్ పెడితే మాత్రం ఏముంది, చీకటి అయితే ఏముంది, వెలుతురు అయితే ఏముంది, భయమే కదా రాత్రి ఎవరికైనా. ఒక సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తే మాకు ప్రొటెక్షన్ ఉంటుంది. ఇంకా అసలు గవర్నమెంట్కి ఇప్పటికీ చాలాసార్లు మేము రిక్వెస్ట్లు పెట్టాం, కానీ వాళ్ళైతే